అందరికీ నమస్కారం. చాలామంది నా దగ్గరకు వచ్చినప్పుడు ఏమండి మీ అస్ట్రాలజీ ఏమిటి, ఏ పద్ధతి మీరు పాటిస్తారు అంటారు. అయ్యో చాలా రకాలు ఉంటాయి. ఎందుకంటే తెలివైన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎవరో పల్లెటూరు దగ్గరికి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి, ఒళ్ళంతా నొప్పులు అంటే అదిగో ఆ సందులో అక్కడ ఉన్నాడు ఒక డాక్టర్ వెళ్ళు అంటే వాడు హోమియోపతి డాక్టరా, అలోపతి డాక్టరా, లేదా ఆయుర్వేదిక్ డాక్టరా, ఏ డాక్టర్ అయినా అది తెలుసుకోవాలి. అలాగే మీరందరికీ కూడా నేను చెప్పేది ఒకటే ఏంటంటే అస్ట్రాలజర్ ఉన్నాడు అంటే అతను హస్తరేఖ చూస్తాడా, సంఖ్యాశాస్త్రం చూస్తాడా, జాతక చక్రాన్ని చూస్తాడా అనేది మీరు తెలుసుకొని ముందుకెళ్ళాలి. అంతేగాని అమాయకంగా ఒక పల్లెటూరులాగా వెళ్తే కుదరదు. నేను చెప్పేది ఏంటంటే మీరు హస్తరేఖల్ని నమ్మొచ్చు, హస్తరేఖల్ని బట్టి జాతకాన్ని బాగా చెప్పొచ్చు. ఆయురేఖ, ధనరేఖ, విద్యారేఖ అన్ని రేఖలు ఇందులో ఉంటాయి. అయితే ఈ రేఖలు మారుతూ ఉంటాయి. ఎందుకంటే మన దశలు మారుతున్నప్పుడు రేఖలు మారుతాయి. ఆయుష్ బాగుంది అనే టైంలో ఆయుష్ లేని టైంలో ఆ రేఖ పోతుంది, అందుకే మనిషి పోతాడు. కాబట్టి మీరందరూ కూడా హస్తరేఖల్ని నమ్మొచ్చు, కానీ కరెక్ట్ పర్సన్ని సెలెక్ట్ చేసుకోండి.